అండి, నా పేరు పరిటాల వీరబాబు. నేను జినోమిక్స్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. ఇక్కడ రైతు పేరు వచ్చేసి బుక్యా నాగేశ్వరరావు, సామతండ గ్రామం. ఈ రైతుతో పాటు శ్రీ సాయిరామ్ ఎంటర్ప్రైజెస్ ఎల్లందు షాప్ ఓనర్ శ్రీ అంజయ్ గారు మాతో పాటు ఉన్నారు. సార్ ఈ రోజు ఫీల్డ్ పెట్టడం జరిగిందండి. మేము ఇక్కడ సామతండతో పాటు చుట్టుపక్కల విలేజ్ లో వచ్చినటువంటి ఒక 80 మంది రైతులు వచ్చారు. ఈ వెరైటీ వచ్చేసి జిఎక్స్ 305 అనే వెరైటీ అండి. ఈ వెరైటీ కూడా లక్ష్యం ఏంటంటే ఎండు తెగులు రాలేదు, కింద పడలేదు. గింజలు వచ్చేసి చాలా పెద్దగా ఉంది, కంకులు కూడా చాలా జాన పొడుగు కంటే ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే ఈ లక్షణానికి ఉన్నటువంటి మెయిన్ లక్షణం టిప్ చివరి వరకు గింజలు పోసుకుంటాయండి. అప్ టు బాటం వరకు కూడా కాపు సైజు చాలా బాగా వచ్చింది, ఎండు తెగులు రాలేదు, కింద పడలేదు. సో ఇప్పుడు రైతు మాటల్లోనే ఎలా ఉంది ఏంటి, ఆయన మేనేజ్మెంట్ ఎలా ఉంది, రైతుకు నచ్చిందా లేదా అనేది రైతు గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ మీ పేరుతో పాటు మొత్తం చెప్పరా? నమస్తే అండి, నా పేరు బుక్యా నాగేశ్వరరావు. మాది మిరాలపెంట సామతండ గ్రామం. మేము పోయిన సంవత్సరం వర్షాకాలంలో ఈ మొక్కను వేయడం జరిగింది, జినోమిక్స్ 305. అయితే మేము మొక్కజొన్న అప్పుడు వేసినప్పుడు ఎప్పుడు రాలే. ఆ విధంగా ఈ సంవత్సరం మంచి దిగుబడి వచ్చింది. దిగుబడి వస్తే నేను ఈ సంవత్సరం కూడా యాసంగిరి చేసి చూద్దామనేసి నేను మన అంజయ్ షేటు దగ్గర పోయి తీసుకురావడం జరిగింది. విత్తనాలు వేసినాం. దీనికి యజమాని ఎట్లా అంటే మనం అడుగు మందు మంచిగానే వేసినాం, సెగన్ దాప, మళ్ళీ చివరికి యూరియా, మళ్ళీ పైన పిచికారి పురుగు సంబంధించింది. చెడు దగ్గర పోయి మేము పురుగుల మందు కానీ, కింది మందు కానీ, అడుగు మందు కానీ, పై మందు కానీ చెడు దగ్గర పోయి తీసుకురావడం జరిగింది, అంజయ్ చెడు దగ్గరికి. అయితే ఇప్పుడు ఇది నాకు వచ్చేసి ఈ మొదటి నుంచి చివరి వరకు కంకి నిండా ఉందండి. ఇప్పుడు మొత్తం చూసినా మొత్తం నిండా ఉంది. మనకు ఇక్కడ పెళ్లి పెట్టినప్పుడు బయట నుంచి చాలా మంది వచ్చారు, 70-80 మంది దాకా వచ్చారు. మనం ఇందాక కాంట వేసి కూడా చూపించాము. ఒక 5 కంకులను చూస్తే చూపించాము, అందరిని చూపించాము. ఇది మంచిగానే ఉందండి. ఇది వేసుకోదగ్గ సీడ్ అండి, విత్తనం అండి. ఇది దగ్గర వచ్చేసి ఎకరానికి 40 చిల్లర వస్తుంది అనేసి నా యొక్క అంచనా. ఇప్పుడు నేను ఫస్ట్ పక్క రైతు చెప్తే నేను వెళ్ళేది, కానీ ఈసారి నేను వేసినప్పుడు నాకు అనుభవంతో వచ్చింది. ఇప్పుడు ఇది అందరు వేసుకుంటే మంచిగా ఉన్నదని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. సార్ మీరు ఒక 2 మాటల్లో చెప్పండి సార్. ఒక మాట